హలో గైస్, ఏపీలో కృష్ణా జిల్లాలో గుడ్లవల్లేరు కాలేజీలో జరిగిన సంఘటన అసలు కథ మీకు వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. అసలు ఏమి జరిగింది, హిడెన్ కెమెరాల ఈ గోల ఏంటి అనేది మీకు పూర్తి కథ పూసగుచ్చినట్టు చెప్తాను. జాగ్రత్తగా వినండి. విద్యార్థులారా తప్పకుండా తెలుసుకోండి. ఇలాంటి పనులు చేస్తే చాలామంది విద్యార్థినులకు చాలామందికి ఇబ్బందికరంగా మారుతుంది. మీరు ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. ఇది ఆషామాష వ్యవహారము కాదు. అసలు సంగతి ఈ కథలో మీకు వివరిస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. అయితే ఆ కాలేజీలో ఇక్కడ పేర్లు మార్చడం అంటూ జరిగింది. అసలు పేర్లు కాకుండా వేరే పేర్లను మీకు ఉద్దేశించి కథ ద్వారా మీకు తెలపడానికి మీ ముందుకు రావడం అంటూ జరిగింది. అయితే ఇక్కడ కార్తీక్ లవరు కావ్య అనుకుందాం. ఈ కావ్య కార్తీక్ వీళ్ళు కాలేజీలో బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండి ఆ తర్వాత లవ్ చేసుకోవడం అంటూ జరిగింది. ఇలా లవ్ చేసుకొని వాళ్ళు చాటింగ్లు చేసుకోవడాలు, ఫోన్లు చేసుకోవడాలు, అలాగే వీడియో కాల్స్ కూడా మాట్లాడుకుంటూ ఉండడం అంటూ జరిగేది. కాలేజ్ టైంలో కాలేజీకి వెళ్ళేది, కాలేజ్ అయిపోయిన తర్వాత ఫ్రీ టైంలో ఈ విధంగా వీడియో కాల్స్ మాట్లాడుకోవడం అంటూ జరిగేది. ఇలా వీడియో కాల్స్ మాట్లాడుకునే సమయంలో ఈ కార్తిక్ అనే వ్యక్తి ఈ కావ్యకు సంబంధించిన స్క్రీన్ షాట్లను వీడియో కాల్లో ఉన్నప్పుడు స్క్రీన్ షాట్లను తీసుకొని అతని ఫోన్లో సేవ్ చేసుకోవడం అంటూ జరిగింది. ఇలా జరిగితే ఈ కార్తిక్ ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ అనే వ్యక్తి కుమార్ అనుకుందాం. ఈ బెస్ట్ ఫ్రెండ్ కార్తిక్ కుమార్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళు వాళ్ళింటికి వెళ్ళేది, వాళ్ళు వీళ్ళింటికి వెళ్ళేది. ఇక్కడ కార్తీక్ కుమారు వాళ్ళ ఇళ్ళల్లోకి సైతము వెళ్ళేవారు. అంటే ఫ్రెండ్లీగా మంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఈ కుమార్ ఇంటికి కార్తీక్ వెళ్ళేది, కార్తీక్ ఇంటికి కుమారు వెళ్ళేది. అయితే ఈ కుమార్కి ఒక చెల్లె ఉన్నది. ఆ చెల్లె పేరు ఏమనుకుందామంటే కుమారు కవిత అనుకుందాం. ఓకే, కవిత. ఈ కుమార్ చెల్లెలు కవిత. అయితే ఈ కార్తీక్ అనే వ్యక్తి యథావిధిగా కుమార్ వాళ్ళ ఇంటికి పోతున్న క్రమంలో ఈ కవిత మీద కన్నేయడం అంటూ జరిగింది. ఈ కవితతోటి కూడా ప్రేమలో పడి లవ్ చేయడం అంటూ జరిగింది. అయితే ఈ కవితతో కూడా ఈ కార్తీక్ అనే వ్యక్తి వీడియో కాళ్ళు చేసుకునేదాకా వచ్చింది. ఇక్కడ కావ్యతో ఏ విధంగా వీడియో కాల్ స్క్రీన్ షాట్లు తీసిండో అక్కడ కవితతో కూడా అలాగే వీడియో కాల్ చేస్తున్నప్పుడు స్క్రీన్ షాట్లు తీసుకోవడం అంటూ జరిగింది. అయితే ఇలా జరుగుతూనే ఉండగా ఈ కార్తీక్ను కుమారుకు మధ్యలో చిన్న డిస్టర్బ్ అయ్యి చిన్నగా వాళ్ళిద్దరి మధ్యలో వ్యతిరేక భావం అంటూ ఏర్పడడం జరిగితే ఇక్కడ ఈ కుమార్ ఏమన్నాడు, నువ్వు ఈ కావ్యతో ఉన్న స్క్రీన్ షాట్లు ఫోటోలు అన్నీ నేను కాలేజీలో చెప్తాను అని ఈ కుమారు కార్తీక్తో అనడం జరిగింది. అయితే ఈ విషయం కాస్త కాలేజీలో అందరికీ తెలియడం అంటూ జరిగింది. ఈ వీడియో స్క్రీన్ షాట్లు తీసుకున్న ఈ కార్తీక్ కావ్య బాపతి ఈ కాలేజీలో వాట్సాప్లో పెట్టడం అంటూ జరిగింది కుమార్ అనే వ్యక్తి. అయితే నువ్వెలా పెడతావు, నేను కూడా మీ చెల్లెకు సంబంధించిన వీడియోలు కూడా నేను కూడా పెడతాను అని ఇక్కడ కార్తీక్ కూడా అనడం జరిగింది. అయితే ఇక్కడ 5వ వ్యక్తి మధ్యలో ఒక వ్యక్తి రావడం జరిగింది. ఆ వ్యక్తి ఈ కావ్య అనే అమ్మాయికి కార్తీక్ లవర్కు ఆ వ్యక్తి వన్ సైడ్ లవర్. ఆ వ్యక్తి పేరేమనుకుందాం,
ఏదో కొండ మీద గోపన్న అనుకుందాం. అయితే ఈ కొండ మీద గోపన్న అనే వ్యక్తి ఈ కావ్య వన్ సైడ్ లవర్ అన్నట్టు. కావ్యకు తెలియదు అతను లవ్ చేస్తున్నాడని, కానీ ఈ కావ్యను ఈ గోపన్న అనే వ్యక్తి లవ్ చేస్తున్నాడు. అయితే ఇలా మధ్యలో నా లవర్ను ఎందుకు తీసుకొచ్చినట్టు అని ఈ గోపన్న అనే వ్యక్తి ఏం చేసిండంటే, ఈ కాలేజీలో కెమెరాలు పెట్టారు, హిడెన్ కెమెరాలు బాత్రూంలో పెట్టారు, ఈ వీడియోలని అమ్ముకుంటారు. కార్తీకును కుమారు ఇద్దరు వ్యక్తులు ఈ వీడియోలు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు అని ఒక అసత్య ప్రచారము చేయడం అంటూ జరిగింది. అది కాస్త అసత్య ప్రచారమే. అసలు హిడెన్ కెమెరాలు లేవు, ఏది లేదు, బొంగు లేదు, భోషణం లేదు. అసత్య ప్రచారం కాలేజ్ అంతటా పాకే వరకు ఈ విద్యార్థులందరూ ఎవరైనా కానీ అలా జరుగుతుంది అంటే టెన్షన్ పడుతుంటారు కదా. అది కాస్త దుమారం రేగి చెలరేగి ఇంత దూరం దాకా రావడం అంటూ జరిగింది. ఇది అసలు మ్యాటరు. ఓకే, థ్యాంక్ యూ.